దిస్ ఈజ్ ఎ 3x3 రూబిక్స్ క్యూబ్. ఈ క్యూబ్లో ఉన్న కలర్స్ అన్నిటిని ఎగ్జాక్ట్గా సెట్ చేయాలంటే అట్లీస్ట్ 1 వీక్ టైం పడుతుంది. ఇది నేను చెప్పింది కాదు. ఈ కలర్స్ అన్ని ఒక సైడ్ సెట్ చేయాలంటే మినిమం వారం రోజులు పడుతుంది. కానీ మనకైతే 1 వీక్ టైం అవసరం లేదు. నేను చెప్పే ఈ స్టెప్స్ని మీరు కరెక్ట్గా ఫాలో అయితే ఈ క్యూబ్ని మీరు జస్ట్ 5 minutesలోనే సెట్ చేసేస్తారు. సో ఇక్కడున్న ఈ 4 స్టెప్ ప్రాసెస్ తోటి మనమైతే ఈ రూబిక్స్ క్యూబ్ని కంప్లీట్గా సాల్వ్ చేసేద్దాం. సో ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలంటే మనం ఈ మధ్యలో ఉన్న ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములాస్ని యూస్ చేసుకోవడానికి మనం క్యూబ్ గురించి కొంచెం తెలుసుకోవాలి. సో ఇది మనకున్న ఫ్రంట్ ఫేసింగ్. సో ఈ ఫ్రంట్ ఉన్న ఫేస్ని మనం ఇటు సైడ్ టిల్ట్ చేస్తే ఎఫ్ అంటాం. సో దీన్ని రివర్స్లో టిల్ట్ చేస్తే F1 అంటాం. సో క్లాక్ వైజ్ అయితే ఎఫ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే F1. సో ఆర్ ఇది రైట్ సైడ్. దీన్ని మనం పైకంటే ఆర్, కిందకంటే ఆర్ ఇన్వర్స్. ఇది లెఫ్ట్. సో ఈ లెఫ్ట్‌ని మనం కిందకంటే ఎల్, పైకంటే ఎల్ ఇన్వర్స్. సో ఇక్కడ ఈ పైది ఉంది కదా, ఇది యూ అంటాం. అప్పర్ అనమాట యూ. సో దీన్ని రైట్ సైడ్ టిల్ట్ చేస్తే యూ, దీన్ని కనుక మనం లెఫ్ట్ సైడ్ టిల్ట్ చేస్తే U1. సో ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అయితే ఈ బాక్స్ మనకి ఫ్రంట్ అయితే ఈ బాక్స్ బ్యాక్. సో ఈ బ్యాక్‌ని మనం ఇటు సైడ్ టిల్ట్ చేస్తే ఇలా వెనక నుంచి ఇలా టిల్ట్ చేస్తే బి అంటాం. ఇది కనుక రివర్స్‌లో టిల్ట్ చేస్తే B1 అంటాం. సో ఈ ఫార్ములాస్ చాలు, మనం ఈ క్యూబ్‌ని ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం వైట్ సైడ్‌ని కంప్లీట్‌గా సాల్వ్ చేయాలి. సో వైట్ సైడ్‌ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో మనం ఫస్ట్ అయితే వైట్‌ని ఐడెంటిఫై చేయాలి. సో వైట్ సెంటర్ పీస్ ఎక్కడుంది? సో ఈ వైట్ సెంటర్ పీస్‌కి ఆపోజిట్‌లో యెల్లో పీస్ ఉంటది. సో ఇది కాన్స్టెంట్ అనమాట. ఇవి 2 మూవ్ అవ్వవు. సో ఈ వైట్ పీస్‌ని సాల్వ్ చేయడానికి మనం ఈ యెల్లో హెల్ప్ తీసుకుంటాం. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ యెల్లో సైడ్‌కి తిప్పుకున్నాం కదా! సో ఫస్ట్ ఇక్కడున్న ఈ 4 స్క్వేర్స్‌లోకి మనం వైట్ తీసుకురావాలి. అది మన ఫస్ట్ గోల్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ వైట్ ఉంది. సో ఇక్కడికి వైట్ తీసుకురావాలి. సో దీన్ని ఇలా టిల్ట్ చేసాను. ఇక్కడ వైట్ వచ్చింది బై డిఫాల్ట్. సో ఇక్కడ కూడా ఒక వైట్ ఉంది. సో దీన్ని మనం ఇలా టిల్ట్ చేస్తే వైట్ వచ్చేసింది. సో ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది. ఈ స్క్వేర్ ఉన్న వైట్ ఇక్కడ ఉందన్నమాట. సో దీన్ని మనం ఇలా తీసుకుందాం. ఇలా తీసుకొని ఇటు రొటేట్ చేసేసి ఇక్కడ ట్విల్ చేస్తే మనకి వైట్ వచ్చేస్తుంది. ఇది ఈజీనే, మీరు సింపుల్‌గా చేసేయొచ్చు. సో ఇక్కడ మనకున్న ఈ యెల్లోకి ఉన్న ఈ 4 స్క్వేర్స్‌లో మనం వైట్స్‌ని తీసుకొచ్చేసాం. సో వైట్స్‌ని తీసుకొచ్చిన తర్వాత మనం వీటిల్ని కిందకి తీసుకెళ్ళాలి. సో కిందకి తీసుకెళ్ళడానికి మనం ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఇక్కడ బ్లూ ఉంది కదా! మనం ఈ 2 క్యూబ్స్‌ని కదిపితే మీకు బ్లూ వస్తదనమాట ఇలా. ఈ 2 బ్లూస్ వచ్చిన తర్వాత మనం దీన్ని కిందకి 2 టైమ్స్ అనేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ ఉంది కదా! సో మనం ఈ 2 బాక్సెస్‌ని కదిపితే ఇక్కడ గ్రీన్ వచ్చేస్తాయి. 2 మ్యాచ్ అవుతాయి. నెక్స్ట్ మనం కిందకి 2 టైమ్స్ అంటాం. సో ఇక్కడ 2 రెడ్ ఉన్నాయి ఆల్రెడీ. సో మనం 2 టైమ్స్ అంటాం. ఇక్కడ ఆరెంజ్ ఉంది. సో ఆరెంజ్‌ని ఇక్కడ తీసుకొచ్చాం. తర్వాత ట్విస్ట్ చేసామంటే మీకు ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చేస్తది వైట్. సో ఈ వైట్ ఎగ్జాక్ట్‌గా వచ్చేసిందనమాట. వైట్ పీసెస్ ఎగ్జాక్ట్‌గా వచ్చేసినాయి. సో మనం ఇప్పుడు ఈ కార్నర్ పీసెస్‌ని తీసుకోవాలి. సో ఈ కార్నర్ పీసెస్ కోసం మనం ఎతుక్కోవాలి కార్నర్ పీసెస్ ఎక్కడున్నాయని. సో ఇక్కడ ఒక వైట్ ఉంది. సో ఈ వైట్ ఎక్కడ ఫిట్ అవుతదో చూద్దాం. సో ఇక్కడ మనకి ఈ క్యూబ్ రావాలి. ఎందుకు అంటే ఈ క్యూబ్‌లో ఆరెంజ్ ఉంది, బ్లూ ఉంది అండ్ వైట్ ఉంది. సో ఈ క్యూబ్ ఇక్కడికొస్తే పర్ఫెక్ట్ ఫిట్ అవుతదనమాట. ఆరెంజ్ మ్యాచ్ అవుతుంది. అండ్ బ్లూ ఇక్కడ మ్యాచ్ అవుతుంది. అండ్ వైట్ ఇక్కడికి రావాలి. సో దీన్ని మనం ఇక్కడ తీసుకురావడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఆర్, యూ, ఆర్ ఇన్వర్స్ అండ్ యూ ఇన్వర్స్. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకిక్కడ వైట్ వచ్చేసింది. సో ఈ వైట్ మ్యాచ్ అయింది. ఇక్కడ ఆరెంజ్ మ్యాచ్ అయింది. అండ్ బ్లూ మ్యాచ్ అయింది. సో నెక్స్ట్ పీస్ ఎతుక్కుందాం. నెక్స్ట్ ఇక్కడ ఒక పీస్ ఉంది మనకి వైట్ కార్నర్. వైట్ ఉంది, బ్లూ ఉంది, రెడ్ ఉంది. సో దీన్ని మనం ఇటు సైడ్‌కి తీసుకెళ్తే యాహ్! సో ఇక్కడ మనకి బ్లూ మ్యాచ్ అయింది. ఇక్కడ రెడ్ మ్యాచ్ అయింది ఈ సెంటర్ తోటి. అండ్ వైట్ ఇక్కడికి తీసుకురావాలి. సో అగైన్ సేమ్ ఫార్ములా ఆర్, యూ, ఆర్1 అండ్ యూ1. సో ఇక్కడ మీరు చూస్తే ఈ బ్లూస్ మ్యాచ్ అయిపోయినాయి. రెడ్స్ మ్యాచ్ అయిపోయినాయి. కింద వైట్స్ మ్యాచ్ అయిపోయినాయి. సో ఇంకా మనకి ఇక్కడ 2 స్క్వేర్స్ ఉన్నాయి. ఈ 2 స్క్వేర్స్‌లో మనం వైట్ తీసుకురావాలి. ఓకే. సో ఇంకో వైట్ ఇక్కడుంది, పైనుంది ఒక వైట్. సో దీన్ని మనం కొంచెం ఇలా ట్విల్ చేసుకుంటే మనకి వైట్స్ కరెక్ట్ పొజిషన్‌లోకొస్తాయి. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ రెడ్ ఉంది. ఇక్కడ గ్రీన్ ఉంది. అండ్ ఇక్కడ వైట్ ఉంది. సో ఇది కరెక్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అనమాట. ఇక్కడ మనం ఆర్, యూ, ఆర్1, యూ1. సో ఇంకా లాస్ట్ స్క్వేర్. సో ఇక్కడ గ్రీన్, ఆరెంజ్ అండ్ వైట్ స్క్వేర్ ఇది. సో దీన్ని మనం ఎగ్జాక్ట్‌గా ఇక్కడ తీసుకొచ్చాం.
సో ఇది గ్రీన్ మ్యాచ్ అయింది. ఆరెంజ్ పైనుంది. ఇక్కడ ఆరెంజ్ ఉంది. అండ్ వైట్ స్క్వేర్ ఇక్కడికి రావాలి. సో సేమ్ ఫార్ములా ఆర్, యు, ఆర్1, యు1. సో ఒకవేళ ఇక్కడ మీకు వైట్ ఎగ్జాక్ట్‌గా ఈ పొజిషన్‌లో ఉంది కాబట్టి ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది మీకు. కానీ ఒక్కోసారి వైట్ మీకు ఎగ్జాక్ట్ ఈ పొజిషన్‌లో ఉండదనమాట. సో లెట్స్ సే ఇప్పుడు ఏమైందంటే వైట్ ఇక్కడుంది. కానీ స్క్వేర్ కరెక్ట్ స్క్వేరే. ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్ స్క్వేరే. కానీ ఇది మనం రివర్స్‌లో రావాలి. సో మీరు కంటిన్యూస్‌గా ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. సో మీకు వన్స్ స్క్వేర్ అయితే ఫిక్స్ అయిపోయిందంటే మీరు ఇక్కడ తీసుకురావడానికి మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఆర్, యు, ఆర్1, యు1. మళ్ళీ రిపీట్ అనమాట. ఆర్, యు, ఆర్1, యు1. మళ్ళీ రిపీట్ ఆర్, యు, ఆర్1, యు1. మళ్ళీ రిపీట్ ఆర్, యు, ఆర్1, యు1. సో ఎప్పుడైతే మీకు వైట్ ఎగ్జాక్ట్‌గా ఇక్కడ మ్యాచ్ అవుతుందో, ఈ వైట్ ఇవన్నీ మ్యాచ్ అవుతున్నాయి. ఆ మ్యాచ్ అయ్యేంత వరకు మీరు ఈ స్క్వేర్‌ని ఫిక్స్ చేసిన తర్వాత మీరు ఎన్ని సార్లన్నా సరే ఫార్ములాని యూజ్ చేయొచ్చు. సో ఈ పీస్ ఇక్కడికొచ్చేదాకా మీరు ఆ ఫార్ములాని యూజ్ చేయొచ్చనమాట. సో ఇప్పుడు మీరు చూస్తే మనం ఫస్ట్ లేయర్‌ని అయితే కంప్లీట్ చేసేసాం. సో ఫస్ట్ లేయర్‌లో మనం వైట్స్‌ని సెట్ చేసాం. వైట్స్‌ని సెట్ చేసేయడం వల్ల ఈ ఈ లేయర్ మొత్తం అయిపోయింది. కింద మొత్తం అయిపోయింది ఎగ్జాక్ట్‌గా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం వీటిని కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే గ్రీన్ రావాలి. సో ఇక్కడ తిప్పితే మనకు గ్రీన్ వచ్చేసింది. ఇక్కడ గ్రీన్ మ్యాచ్ అయింది. ఇక్కడ రెడ్ మ్యాచ్ అయింది. ఇక్కడ ఆరెంజ్ బ్లూ మ్యాచ్ అయింది. అండ్ ఆరెంజ్ మ్యాచ్ అయింది. సో ఇప్పుడు మనం ఈ 2 పీసెస్‌ని సెట్ చేయాలన్నమాట. సో అన్ని చోట్ల ఈ పీసెస్‌ని సెట్ చేసుకోవాలి. సో ఈ పీసెస్‌ని సెట్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే సో ఇక్కడ మీరు చూడండి. ఓకే. రెడ్ దగ్గరకొద్దాం మనం. సో ఇక్కడ ఈ రెడ్ స్క్వేర్ ఉంది గదా! ఈ రెడ్ అండ్ గ్రీన్ స్క్వేర్ ఇది. ఈ రెడ్ అండ్ గ్రీన్ స్క్వేర్‌ని మనం ఇటు సైడ్‌కి తీసుకురావాలి. సో ఈ పీస్ ఇక్కడి నుంచి మూవ్ అయ్యి ఇక్కడికొస్తే ఈ రెడ్ ఇలా మ్యాచ్ అవుతది. అండ్ గ్రీన్ ఇటు సైడ్ ఇలా మ్యాచ్ అవుతదనమాట. సో ఈ రెండిటిలిని ఇలా మ్యాచ్ చేయడానికి మనం ఈ సెకండ్ లేయర్ సాల్వ్ చేయడానికి ఉన్న ఫస్ట్ ఫార్ములాని యూజ్ చేస్తాం. సో ఈ ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయడానికి సో మనకి ఈ రెడ్ స్క్వేర్, గ్రీన్ స్క్వేర్ ఇక్కడికి రావాలి. సో మనం ఫస్ట్ అయితే ఈ క్యూబ్‌ని ఇటు సైడ్ టిల్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తాం అన్నమాట ఫార్ములా ఆర్, యు, ఆర్, యు, ఆర్, యు ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్, యు ఇన్వర్స్ అండ్ ఆర్. సో ఈ ఫార్ములాని యూజ్ చేయడం వల్ల ఏమైందంటే మీకు ఈ రెడ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ గ్రీన్ వచ్చేసింది. అలానే ఇప్పుడు మనం మొత్తం అన్ని బ్లాక్స్‌ని మనం మార్చుకుంటూ ఎళ్ళాలి. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఆరెంజ్ ఉంది. అండ్ గ్రీన్‌ది ఇక్కడికి రావాలి. సో ఈ బ్లాక్ ఇక్కడికి రావాలన్నమాట. సో ఈ బ్లాక్ ఇక్కడికి రావడానికి మనం సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇందాక మనం ఈ బ్లాక్ ఇక్కడికి రావడానికి ఫస్ట్ ఫార్ములా వాడాం. సో ఈ బ్లాక్ లెఫ్ట్ సైడ్ రావడానికి మనం సెకండ్ ఫార్ములా వాడతాం. సో ఈ బ్లాక్ ఇక్కడికి రావాలి కాబట్టి మనం ఫస్ట్ అయితే క్యూబ్‌ని ఇటు సైడ్ టిల్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం సెకండ్ ఫార్ములా యూజ్ చేసుకోవాలి. సెకండ్ ఫార్ములా ఏంటంటే ఆర్ ఇన్వర్స్, యు ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్, యు ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్, యు, ఆర్, యు అండ్ ఆర్. సో ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఏమైందంటే మనకిక్కడ ఈ గ్రీన్ స్క్వేర్ అండ్ ఆరెంజ్ స్క్వేర్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అయిపోతాయి ఇక్కడ. అండ్ కింద వైట్స్ అయితే కంప్లీట్‌గా వచ్చేస్తాయి. సో నెక్స్ట్ అలానే సేమ్ మిగతావన్నీ ట్రై చేద్దాం మనం. సో ఇక్కడ మనం ఆరెంజ్ ఉంది. బ్లూది ఇటు సైడ్ రావాలి. సో ఇది మ్యాచ్ అయింది. సో మనం ఈ క్యూబ్‌ని ఇటు సైడ్ టిల్ట్ చేసుకుందాం. ఫస్ట్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకంటే మనం సెంటర్ దాన్ని రైట్‌కి తీసుకొస్తున్నాం. సో ఫార్ములా ఏంటంటే ఆర్, యు, అగైన్ ఆర్, యు, ఆర్, యు ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్, యు ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది మ్యాచ్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ ఓకే. ఒక్క పీస్ ఉంది. ఓకే. ఇది రెడ్ అండ్ బ్లూ ఇది ఇక్కడికి రావాలి. సో అగైన్ సేమ్ ప్రాసెస్ అన్నమాట. సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఎందుకంటే సెంటర్‌ది మనం లెఫ్ట్‌కి తీసుకొస్తున్నాం. సో క్యూబ్‌ని ఇలా టిల్ట్ చేసుకోండి ఇటు సైడ్‌కి. ఇప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా సెకండ్ ఫార్ములా. సెకండ్ ఫార్ములా వచ్చేసరికి ఆర్ ఇన్వర్స్, యు ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్, యు ఇన్వర్స్, ఆర్ ఇన్వర్స్, యు, ఆర్, యు అండ్ ఆర్. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములా యూజ్ చేసాం. కింద చూడండి మీకు వైట్స్ వచ్చేసినాయి మొత్తం. ఈ సెకండ్ లేయర్ మొత్తం అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే ఈ 2 బ్లాక్స్ అయిపోయినాయి మనకి. ఓన్లీ ఈ పై బ్లాక్ ఒక్కటే మిగిలింది. సో 2 లేయర్స్ అయితే మనం కంప్లీట్ చేసేసాం. సో నెక్స్ట్ మనం థర్డ్ బ్లాక్ కంప్లీట్ చేయాలి. సో ఈ థర్డ్ బ్లాక్ కంప్లీట్ చేయడానికి మనం ఫస్ట్ అయితే ఏం చేయాలంటే యెల్లో సెంటర్ చూసుకోవాలి. ఈ యెల్లో సెంటర్ చూసుకొని మనం ఈ ఫార్ములా యూజ్ చేయాలన్నమాట. సో ఈ యెల్లోని సెంటర్ యూజ్ చేసుకొని మనం ఏదో ఒక సైడ్ తీసుకోండి. నేను ఆరెంజ్ సైడ్ తీసుకున్నా. మెజారిటీ ఆరెంజ్ ఉన్న సైడ్ తీసుకున్నా. సో ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఎఫ్
ఆర్ యు R1 U1 అండ్ F1. సో ఇది యూజ్ చేయాల్సిన ఫార్ములా. సో ఈ ఫార్ములా యూజ్ చేసిన తర్వాత ఓకే. మనకు ఒక రివర్స్ ఎల్ రావాలి. సో దానికోసం మళ్ళీ యూజ్ చేద్దాం ఇదే ఫార్ములా. F R U R1 U1 అండ్ F1. సో ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఒక ఎల్ ఉంది. ఇది రివర్స్ ఎల్ అనమాట. సో ఈ రివర్స్ ఎల్ వచ్చిన తర్వాత మనం ఈ రివర్స్ ఎల్‌ని ఇటు సైడ్ పెట్టుకొని మనం ఈ సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఈ రివర్స్ ఎల్ కింద ఇలానే ఉండాలి. సో ఇప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఎఫ్ యు ఆర్ యు ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్. సో ఇక్కడ మీరు చూస్తే ఈ సెకండ్ ఫార్ములా యూజ్ చేయగానే మనకు ఒక ప్లస్ సింబల్ వచ్చింది కదా! సో ఈ ప్లస్ సింబల్ రావాలన్నమాట. మనకి ప్లస్ సింబల్ ఇంపార్టెంట్. ఇవి 2 రాకపోయినా పర్లా మనకి ప్లస్ సింబల్ రావాలి. సో ఈ ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత మనమైతే థర్డ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో మీరు గుర్తుపెట్టుకోండి ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత మనకి లెఫ్ట్ స్క్వేర్‌లో అయితే యెల్లో ఉండాలి. సో ఇక్కడ యెల్లో లేదు. సో ఇటు సైడ్ నుంచి యూజ్ చేయొద్దు. ఇటు సైడ్ నుంచి యూజ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ యెల్లో ఉంది కాబట్టి ఈ స్క్వేర్‌లో. సో ఇక్కడ పట్టుకొని మీరు ఆహ్, థర్డ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో ఇక్కడ ఈ థర్డ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో థర్డ్ ఫార్ములా వచ్చేసరికి ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు యు అండ్ ఆర్ ఇన్వర్స్. సో మళ్ళీ మీకొక ప్లస్ సింబల్ వచ్చింది. సో మళ్ళీ మీరు సేమ్ అనమాట. యెల్లోని లెఫ్ట్ సైడ్ పెట్టుకొని ఈ ఫార్ములా యూజ్ చేయాలనమాట. యెల్లో ఇక్కడ ఉంది. సో లెఫ్ట్ సైడ్ పెట్టుకొని మనం ఈ ఫార్ములా యూజ్ చేద్దాం మళ్ళీ. ఆర్ యు ఆర్ ఇన్వర్స్ యు ఆర్ యు యు అండ్ ఆర్ ఇన్వర్స్. సో ఇక్కడ మీరు చూస్తే పైన యెల్లోస్‌ని అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఫిష్ సింబల్ వస్తది. సో ఇది ఫిష్ హెడ్ అనుకోండి ఇది. సో ఇలా మీరు చూస్తే ఇదొక సింబల్‌లా ఉంది. సో ఈ హెడ్‌ని ఇక్కడ పెట్టుకొని మనం ఈ దీనితోటి ఇప్పుడు మనం లాస్ట్ ఫోర్త్ ఫార్ములా యూజ్ చేస్తాం అనమాట. సో హెడ్ ఇటు సైడ్ ఉండాలి. సో ఇలాగా టెయిల్స్ రెండిటివి ఇది హెడ్ అనమాట. సో ఇప్పుడు మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఆర్ యు ఆర్1 యు ఆర్ యు యు అండ్ ఆర్1. సో ఈ ఫార్ములా యూజ్ చేయడం వల్ల ఏమవుతదంటే మనకు పైన మొత్తం యెల్లో వచ్చేస్తది. కింద మొత్తం వైట్ వచ్చేస్తది. సో పైన మొత్తం యెల్లో వచ్చేసింది కదా! సో ఇప్పుడు మనకి థర్డ్ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఫైనల్ మూవ్స్‌లోకి వచ్చేసాం. సో ఇంకా 3 ఫార్ములాస్ యూజ్ చేస్తే చాలు. మనం క్యూబ్‌ని మొత్తం సాల్వ్ చేసేయొచ్చు. సో ఈ స్టెప్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ ఈ అలైన్‌మెంట్ ఏదన్నా కలర్‌కి మ్యాచ్ అవుతుందో చూసుకోవాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు. గ్రీన్ ఇక్కడ ఇది మ్యాచ్ అవ్వలేదు ఈ 2. సో ఇక్కడ ఇవి 2 మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ బ్లూ మ్యాచ్ అయింది కానీ ఇది మ్యాచ్ అవ్వలేదు. సో ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూడండి మీరు రెడ్ ఇలా మ్యాచ్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ కూడా మ్యాచ్ అయిపోయింది. సో దీన్ని మనం బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. సో ఇక్కడ పైన యెల్లో ఉంది. ఈ మ్యాచ్ అయిన 2 బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో దీన్ని ఇక్కడ అలా మీకు ఏదైనా ఏ కలర్ మ్యాచ్ అయితే ఆ కలర్‌ని మీరు బ్యాక్ సైడ్ పెట్టుకోండి. సో మీరిక్కడ ఈ బ్యాక్ సైడ్ పెట్టుకున్న తర్వాత మీరు యూజ్ చేయాల్సిన ఫార్ములా. సో ఇది కార్నర్ పీసెస్ ఫార్ములా. సో ఈ కార్నర్ పీసెస్ కోసం అన్నమాట. సో ఈ ఫార్ములా ఇది ఫస్ట్ ఫార్ములా. చూడండి ఒకసారి. సో ఆర్ ఇన్వర్స్ ఎఫ్ ఆర్ ఇన్వర్స్ బి బి ఆర్ ఎఫ్ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ అగైన్ బి బి ఆర్ ఆర్ అండ్ యు ఇన్వర్స్. సో మీరు బ్యాక్ దగ్గర కన్‌ఫ్యూజ్ అవుతారేమో. సో బ్యాక్ అంటే ఈ లాస్ట్ బాక్స్ అన్నమాట. సో ఈ బ్యాక్‌ని మీరు ఇలా అంటే B1 సారీ బి ఇలా అంటే దీన్ని ఇటు పక్కకంటే B1 అన్నమాట. సో మీరు అది చెక్ చేసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే కార్నర్ పీసెస్ అయితే ఫిల్ అయిపోయినాయి. సో ఈ కార్నర్ బాక్సెస్ అన్నీ ఫిల్ అయిపోయినాయి. ఇటు సైడ్ ఆరెంజ్ మ్యాచ్ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ గ్రీన్ మ్యాచ్ అయిపోయింది. గ్రీన్స్ వచ్చేసినాయి. రెడ్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. రెడ్ అండ్ యెల్లో. సో ఈ కంప్లీట్ అయిపోయింది. మనం దీన్ని వెనక్కి పెట్టుకుందాం. కంప్లీట్ అయిపోయింది బ్యాక్ సైడ్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ పీసెస్ వరకు మనం మ్యాచ్ చేస్తే చాలు ఇంకా అయిపోతది మనకి క్యూబ్. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు. సో ఓకే. ఓకే. సో మీరు ఇటు సైడ్ పెట్టుకుంటే మీరొకటి ఐడెంటిఫై చేసారా? ఈ బ్లూ అండ్ యెల్లో స్క్వేర్ ఈ పీస్ మనకి ఇటు సైడ్ వస్తే ఈ సైడ్ అయిపోతుంది. సో ఈ బ్లూ అండ్ యెల్లో దాన్ని మనం ఇటు తీసుకురావాలి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం సెంటర్‌లోకి తీసుకురావాలి. సో మనం థర్డ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో లెఫ్ట్ సైడ్ క్యూబ్ టు మిడిల్ సైడ్. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం సెంటర్‌లోకి తీసుకురావడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఎఫ్
F U inverse R inverse L F F R L inverse U inverse అండ్ F అండ్ F. సో ఇక్కడ మీరు చూస్తే ఈ ఇక్కడున్న క్యూబ్‌ని మనం ఇక్కడికి తీసుకొచ్చేసాం. సో బ్లూ మొత్తం అయిపోయింది. సో నెక్స్ట్ మనం అలానే అన్ని పీసెస్‌కి చేసుకుందాం. సో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈ ఆరెంజ్ అండ్ యెల్లోది ఇక్కడికొస్తే మనకి ఇక్కడ ఈ సైడ్ అయిపోతది. సో ఈ సైడ్‌ని ఇక్కడ తీసుకురావాలి. సో థర్డ్ ఫార్ములానే లెఫ్ట్ సైడ్ టు మిడిల్ అన్నమాట. సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఎఫ్ ఎఫ్ యూ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఎల్ మళ్ళీ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ అండ్ ఎఫ్ అండ్ ఎఫ్. సో ఓకే. సో ఇది అయిపోయింది కదా! ఈ ఆరెంజ్ సైడ్ అయిపోయింది కాబట్టి దీన్ని బ్యాక్ సైడ్ పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చంటే సో ఇక్కడున్న ఈ రెడ్ అండ్ యెల్లో పీస్ ఇక్కడ తీసుకొద్దామని ట్రై చేద్దాం మనం. మళ్ళీ థర్డ్ ఫార్ములా చేసేద్దాం. లెఫ్ట్ టు మిడిల్ ఎఫ్ ఎఫ్ యూ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఎల్ మళ్ళీ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ అండ్ అగైన్ ఎఫ్ అండ్ ఎఫ్. సో ఇక్కడ మీరు చూస్తే యాక్చువల్‌గా మనకి డైరెక్ట్‌గా క్యూబ్ అయితే సాల్వ్ అయిపోయింది కంప్లీట్‌గా. కానీ మనం సెకండ్ ఫార్ములా యూజ్ చేయలేదు ఎక్కడ. సో ఈ సెకండ్ ఫార్ములా ఏంటంటే మనం ఇందాక ఈ ఎడ్జెస్ ఈ సెంటర్ పీసెస్‌ని అటు ఇటు ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నాం గదా! సో దానికోసం అనమాట. సో మనం ఇందాక లెఫ్ట్ సైడ్ ఈ పీస్‌ని ఇక్కడికి తీసుకురావడానికి మనం ఈ థర్డ్ ఫార్ములాని యూజ్ చేసాం. కానీ ఒకవేళ మనం రైట్ సైడ్ పీస్ అంటే ఈ రైట్ సైడ్ ఉన్న పీస్‌ని మనం ఇక్కడికి తీసుకురావాలంటే మనం సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో లెట్స్ సే ఇప్పుడు మనం ఈ బ్లూ అండ్ యెల్లోని ఇక్కడికి తీసుకురావాలనుకున్నాం. సో అప్పుడు మనం సెకండ్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఫార్ములా ఏంటంటే ఎఫ్ ఎఫ్ యూ ఆర్ ఇన్వర్స్ ఎల్ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ యూ ఎఫ్ అండ్ ఎఫ్. సో ఇక్కడ మీరు చూస్తే ఆల్రెడీ సాల్వ్ చేసిందని మనం చెడగొట్టాం ఒకసారి. సో ఇక్కడున్న ఈ రైట్ సైడ్‌ది ఈ ఈ బ్లూ అండ్ యెల్లో క్యూబ్ ఉంది గదా! ఈ బ్లూ అండ్ యెల్లో క్యూబ్ మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తెచ్చేసామనమాట. సో మళ్ళీ మనం చెడగొట్టాం. బట్ ఇట్స్ ఓకే. మీరు ఈ ఫార్ములా ఒక్కటే యూజ్ చేయలేదు కాబట్టి మీకు చూపించడం కోసం నేను అది యూజ్ చేశాను. ఎందుకంటే మీరు ఆ సిట్యుయేషన్‌లో ఉంటారు. ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీరు ఇక్కడ ఈ రైట్ సైడ్ ఉన్న దాన్ని ఇక్కడికి తీసుకురావాల్సొస్తది. సో అలాంటప్పుడు మీరు ఈ సెకండ్ ఫార్ములా యూజ్ చేయాలి. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని మనం ఇక్కడికి తీసుకురావాలంటే మనం థర్డ్ ఫార్ములా యూజ్ చేయాలి. సో మళ్ళీ మనం దీన్ని సెట్ చేసేద్దాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది. దీన్ని దీన్నైతే మనం ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావాలి. సో మనం ఫార్ములా యూజ్ చేద్దాం థర్డ్ ఫార్ములా. ఎఫ్ ఎఫ్ యూ ఇన్వర్స్ ఆర్ ఇన్వర్స్ ఎల్ మళ్ళీ ఎఫ్ ఎఫ్ ఆర్ ఎల్ ఇన్వర్స్ యూ ఇన్వర్స్ అండ్ మళ్ళీ ఎఫ్ అండ్ ఎఫ్. సో క్యూబ్ అయితే సాల్వ్ అయిపోయింది. ఇలా అయితే మీరు సాల్వ్ చేయొచ్చు. సో ఈ క్యూబ్‌నైతే నేను అమెజాన్‌లో పర్చేస్ చేశాను. సో ఇది చాలా ఫ్రీగా ఉంటది. ఈ క్యూబ్ చాలా మూవ్‌మెంట్ చాలా ఈజీగా ఉంటది. చాలా స్పీడ్‌గా ఉంటది. సో ఒకవేళ ఈ క్యూబ్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. మీరు ఒకసారి అమెజాన్‌లో చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇక్కడున్న ఈ ఫార్ములాస్‌ని నేను ఒక డాక్యుమెంట్ చేసి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. సో డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ తోటి ఈ డాక్యుమెంట్ మీరు యూజ్ చేసుకోండి. సో మీరు ఈ 4 స్టెప్స్‌ని, ఈ ఫార్ములాస్‌ని యూజ్ చేస్తే కనుక మీరు ఈ క్యూబ్‌ని ఈజీగా సాల్వ్ చేసేయొచ్చు. అండ్ ఆల్సో జీనియస్‌లో ఇదే ఫస్ట్ వీడియో. ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ అయిందనుకుంటున్నాను. సో థాంక్ యూ సో మచ్.